చింతకాయ పండుమిర్చి పచ్చడి ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా దానికోసం ఇక్కడ చింతకాయ తొక్కు అండ్ పసుపు తీసుకున్నాను. తర్వాత రోట్లో పండుమిర్చి ఉంటాయి కదా, అవి వేసుకొని మంచిగా దంచుకుంటున్నాను. అవి ఒక 60% దంచుకున్న తర్వాత మనం రుబ్బుకోవాలండి మంచిగా. సో నేను ఆల్రెడీ చింతకాయలు పండుమిర్చి కంటే ముందే వచ్చేస్తాయి కదా, చింతకాయలు వచ్చినప్పుడు వాటిని మంచిగా దంచుకొని ఉప్పేసుకొని దంచుకొని పక్కన పెట్టుకున్నాను. సో అలా చేసుకున్నామంటే మనం రెడీగా దాన్ని ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు మనం పచ్చడి చేసుకోవచ్చు. అందుకని అలా నేను ముందుగానే స్టోర్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ పండుమిర్చి కొంచెం దంచుకున్న తర్వాత కొంచెం రుబ్బుకొని ఈ చింతకాయ తొక్కు వేసేసుకుంటున్నానండి. సో ఈ చింతకాయ తొక్కు వేసేసుకొని మంచిగా రుబ్బుకోవాలి. సో ఈ చింతకాయ తొక్కు మనం చింతకాయలు రుబ్బుకున్నప్పుడు దాంట్లో ఉప్పు వేసుకుంటాం కాబట్టి ఇక్కడేం ఉప్పు అవసరం లేదు. అండ్ దాంట్లో మనకు గింజలు ఉంటాయి కదా, గింజలు ఎప్పుడు తీసుకోవాలి, అవి తీసుకోకపోతే ఏమవుతుంది, అలా డీటెయిల్డ్గా రెసిపీ అనేది నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను. ఆ లాంగ్ వీడియో చెక్ చేయండి. లైక్ ఎంతకి ఎంత ఉప్పు వేసుకోవాలి, ఎంత పండుమిర్చి వేసుకోవాలి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను లాంగ్ వీడియోలో. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో చెక్ చేయండి. ఇంత మంచిగా వచ్చేంత వరకు మనం రుబ్బుకోవాలండి, ఇంత మెత్తగా అయ్యేంత వరకు రెండింటిని కలిపి. తర్వాత ఈ రుబ్బుకున్న దాన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసి తాలింపు వేసుకొని, తాలింపు చల్లారాక మనం మిక్స్ చేసేసుకుంటే అంతే అండి, చింతకాయ పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. చింతకాయ తొక్కుతో ఇంకా చాలా చాలా రకాలు కూడా చేసుకోవచ్చు. సో నేను కొంచెం చింతకాయ తొక్కు అలాగే ఎత్తి పెట్టుకున్నానండి. సో అవన్నీ చేస్తాను, ఆ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మా ఛానల్ని చూస్తూ ఉండండి. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.